ఢిల్లీలో బీజేపీకి తెలిసి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయినా తమకు భవిష్యత్తులో సవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేదు, భారీగా పెరిగింది కూడా ఏమీ లేదు కనుక డెఫినెట్గా అక్కడ తనకు ప్రధానమైనటువంటి సవాలే ఆమ్ ఆద్మీ పార్టీ. అందువల్ల 26-27 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోవాలి, తన అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలి అనే ఆలోచన చేస్తుంది. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తుంది. మీకు అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వం పైన విశ్వాసాన్ని మేము కోల్పోతున్నామని మొదలు పెడతారు ఆప్ ఎమ్మెల్యేలు. ఇతర రాష్ట్రాల్లో చూస్తలేము మనం ఈ తతంగం అంతా. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అందువల్ల నీకు బీజేపీయే కాదు, ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడుతున్నాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేల లాగలేదా?